ముఖ్యమంత్రి గారు అంత భూతు పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు. ఆయన నేను లేచి అడిగితే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతుండ ఆయన. కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్, ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒకరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ఆయన ఓపెన్ గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడిండు. మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడిండు. विकाराबाद हवा मरीजों का दवा, ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब. ఆయన లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతాం. కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకు ఎందుకు పోవాలండి? దేనికోసం పోవాలి? ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వనంటారు, ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1-20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపు. విషయం కడుపు నిండా విషయం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళకి పోలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. నీకు ఆ విషయం ఉంది కదా, ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయ్యి అండ్ ది స్కోప్ ఆఫ్ ప్రాజెక్ట్ కవర్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు నేను చెప్తాను. చాలా మంది సభ్యులు 1-20 నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అంటే ఏదా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలను ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి. ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది. నీ భాషను చూసి మీరు మార్చుకోవాలి. ఒకవైపున ఏం చెప్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటా, నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం ఈ విధమైనటువంటిది.